కార్మికుల ఆవేశానికి బుగ్గైపోయిన యానాం రీజెన్సీ సిరామిక్స్ సంస్థను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. పుదుచ్చేరి మంత్రుల బృందం పరిశ్రమలో పర్యటించి ఘటన వివరాలు ముఖ్యమంత్రికి నివేదించనుంది. యానాంలో రీజెన్సీ సిరామిక్స్ టైల్స్ పరిశ్రమ మంగళవారం రాత్రి లాకౌట్ ప్రకటించింది. ఆ మేరకు ప్రకటన లేఖను ప్రధాన ద్వారానికి అతికించారు. 14 అంశాలతో కూడిన 3 పేజీలను ఇందులో పొందుపరిచారు. లేఖలో ప్రధానంగా ఫ్యాక్టరీ దహనకాండను ప్రస్తావించింది. యాజమాన్యం నిర్ణయంతో 3000 మంది ప్రత్యక్షంగానూ 2000 మంది పరోక్షంగానూ ఆర్థికంగా నష్టపోనున్నారు. ఇక రీజెన్సీ సిరామిక్స్ స్థానికంగా నిర్వహిస్తున్న విద్యా సంస్థల గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ సంవత్సరం మాత్రం విద్యార్థులకు ఏ ఆటంకం కలగనీయబోమని యాజమాన్యం ప్రకటించింది. కార్మికుల పరిహారం విషయంలో సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. సహజంగా నష్టాల కారణంగా మూసివేస్తే పరిహారం ఇవ్వాలి. అయితే పరిశ్రమ పూర్తిగా తగులబడిపోయిన నేపథ్యంలో దీనిపై ఎలాంటి నిర్ణయం ఉంటుందో తేలాల్సి ఉంది. రీజెన్సీ సిరామిక్స్ ఘటన దురదృష్టకరమని విజయవాడ ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ విచారం వ్యక్తం చేసింది. వేల కార్మికులు జీవనోపాధి కోల్పోవడం బాధాకరమని, ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అభిప్రాయపడింది. దయచేసి డిస్ట్రాయ్ చేస్తే రేపొద్దున వచ్చే ప్రమోటర్ల కొత్త ఇండస్ట్రీస్ రాకపోతే అదొక ప్రజలకు ఒక బ్యాక్ సైడ్ అవుతుంది, ఇండస్ట్రీ గ్రోత్ ఆగిపోతుంది. కాబట్టి దీన్ని అందరూ పాజిటివ్ గా తీసుకోండి. అంటే ఈ స్టేట్మెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేసుకోండి, దీన్ని ఎక్కడ నెగిటివ్ గా వద్దు, ప్రజల్లోకి ఎట్లా ఒక మంచి సందేశం పెట్టుకుని స్టేట్మెంట్ ఇవ్వండి తప్పితే దీన్ని మన కార్మిక వర్గాన్ని క్రిటిసైజ్ చేయడానికి కానీ లేదా యాజమాన్యం సపోర్ట్ చేయడానికి కానీ మనకి సమావేశం ఏర్పాటు చేయలేదు. రీజెన్సీ ఘటన నేపథ్యంలో 2 పుదుచ్చేరి మంత్రులు పి రాజవేలు, ఎన్ పన్నీర్ సెల్వం యానాంలో పర్యటించనున్నారు. పరిశ్రమను పరిశీలించాక పోలీసులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం పూర్తి వివరాలు ముఖ్యమంత్రికి నివేదిస్తారు.